కాపు సామాజిక వర్గ ఆత్మగౌరవ ప్రతీక ముద్రగడ. నమ్మిన సిద్ధాంతానికి కడవరకు కట్టుబడిన నేత. ఆయన లేని లోటును పూడ్చే నేత ఎవరైనా ఉన్నారా? దీనిపై సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ కంచర్ల యాదగిరి రెడ్డి విశ్లేషణ ఈ వారం ఎడిటర్స్ కమెంట్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సామాజిక రాజకీయ చరిత్రలో మంగళవారం ఒక సుదీర్ఘ నిఖార్సైన అధ్యాయం ముగిసింది. కాపు సామాజిక వర్గ ఆత్మగౌరవ ప్రతీక, నిస్వార్థ పోరాట యోధుడు ముద్రగడ పద్మనాభం నిష్క్రమణ యావత్ రాష్ట్రాన్ని, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కిర్లంపూడి మున్సిఫ్ కుటుంబంలో జన్మించి తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఆయన ప్రజాపక్షాన నిలబడ్డారు. 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన ప్రస్థానం కేవలం అధికార పదవుల చుట్టూ తిరిగింది కాదు. అది ఒక ఆశయం కోసం, ఒక సామాజిక వర్గం ఉనికి కోసం అనేక ఎత్తుపల్లాలు, అవమానాలు భరిస్తూ సాగిన ఒక పవిత్ర యజ్ఞం. యువకుడిగా ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించినప్పటికీ ఆ అధికార హోదా ఆయనలోని ఉద్యమకారుడిని ఎన్నడూ అణిచివేయలేకపోయింది. ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగిన ప్రతిసారి ఆయన తన పదవులను తృణప్రాయంగా త్యజించారు. పదవి అనేది ప్రజాసేవకు ఒక సాధనమే తప్ప అదే జీవిత పరమార్థం కాదని ఆయన తన ఆచరణ ద్వారా నిరూపించారు. మంత్రిగా ఉంటూనే తనను నమ్మిన సిద్ధాంతం కోసం రాజీనామా చేసిన చరిత్ర ముద్రగడది. కానీ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన అనుభవించిన వేదన, పడిన అవమానాలు అంత ఇంత కాదు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి వెనుకబడిన తరగతుల హోదా కల్పించాలనే డిమాండ్తో ఆయన సాగించిన ఉద్యమ కాలంలో ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరించిన వైఖరి ముద్రగడను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది. 2016 నాటి తుని కాపు ఐక్యగర్జన తర్వాత ముద్రగడ కుటుంబంపై జరిగిన వేధింపులు, ఆయన్ను గృహ నిర్బంధం చేసి అణిచివేయాలని చూసిన తీరు రాష్ట్ర చరిత్రలో ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. ఒక సీనియర్ నాయకుడిని, ఆయన సతీమణిని, కుటుంబాన్ని, పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని అవమానించిన వైనం ముద్రగడను శారీరకంగా, మానసికంగా ఎంతో గాయపరిచింది. అయినప్పటికీ ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వ్యూహాలకు లొంగలేదు. తన ఆత్మగౌరవాన్ని ఎక్కడా తాకట్టు పెట్టలేదు. కష్టాలు ఎదురైనా, ఒంటరివాడైనా తన జాతి హక్కుల కోసమే నిలబడ్డారే తప్ప తనను వేధించిన శక్తులతో ఏనాడు రాజీ పడలేదు. తన సొంత ప్రయోజనాలను పూర్తిగా పక్కనబెట్టి రూపాయి ఆశించకుండా తన జాతి కోసం నిస్వార్థంగా సేవ చేశారు. ఉద్యమాల వల్ల ఆయన ఆర్థికంగా నష్టపోయారు. తన రాజకీయ ఎదుగుదలకు తానే బ్రేకులు వేసుకున్నారు. కానీ తనను నమ్మిన ప్రజలకి మాత్రం ఎల్లప్పుడూ అండగా నిలిచారు. క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలు పంచుకుంటూ వారి హక్కుల కోసం జైలుకు వెళ్ళడానికైనా సిద్ధపడిన నిస్వార్థ గుణం ముద్రగడది. అందుకే ఆయనకు పదవులు లేకపోయినా, అధికారం లేకపోయినా యావత్ సామాజిక వర్గం ఆయన్ను తమ గుండెల్లో ఒక యోధుడిగా నిలుపుకుంది. కాపుల ఆత్మగౌరవ ప్రతీకగా ముద్రగడ చేసిన సేవలు నిరుపమానమైనవి. ఇలాంటి చారిత్రక నేపథ్యంలోనే వర్తమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంచుకున్న ప్రయాణం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఓవైపు ముద్రగడను నిరంతరం అవమానిస్తూ వేధింపులకు గురిచేసిన చంద్రబాబు నాయుడు రాజకీయ శైలి అందరికీ తెలిసిందే. చారిత్రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు ఏనాడు కాపు కులానికి నిజమైన ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రయత్నించలేదనే విమర్శలున్నాయి. అంతెందుకు, గతంలో పవన్ కళ్యాణ్కు అత్యంత ఆప్తుడిగా, దగ్గరగా ఉన్న మరో సీనియర్ కాపు నేత చేగొండి హరిరామ జోగయ్య తన సొంత పుస్తకంలో సంచలన నిజాలు ఆవిష్కరించారు. ఆనాడు కాపుల ఆరాధ్య నేత అయిన వంగవీటి మోహన రంగ హత్య వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందంటూ చేగొండి హరిరామ జోగయ్య రాసిన ఆ అక్షరాలు సామాజిక వర్గ గుండెల్లో ఇప్పటికీ పచ్చి గాయాలుగా మిగిలే ఉన్నాయి. అలాంటి నేపథ్యం ఉన్న చంద్రబాబు నాయుడుతో నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతులు కలిపి రాజకీయ ప్రయాణం సాగించడం వెనుక ఉన్న అంతర్లీన అర్థాన్ని
సామాజిక విశ్లేషకులు భిన్నంగా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన చుట్టూ ఉన్న సామాజిక వర్గానికి ఒక కొత్త రాజకీయ భవిష్యత్తు చూపించాలని ఆశించినప్పటికీ ముద్రగడను ఇబ్బంది పెట్టిన, వంగవీటిరంగా మరణం చుట్టూ విమర్శలు ఎదుర్కొంటున్న శక్తుల సరసన నిలబడడం అనేది ఒక పెద్ద నైతిక వైరుధ్యాన్ని, తప్పుడు రాజకీయ వ్యవహారాన్ని పరోక్షంగా ఎత్తిచూపుతోంది. ముద్రగడ మృతి తర్వాత ఆ స్థాయిలో అంత అంకిత భావంతో నిస్వార్థంగా సామాజిక వర్గం కోసం నిలబడే మరో నేత దొరకరనేది పచ్చి నిజం. పవన్ కళ్యాణ్ గ్లామర్ రాజకీయాలైతే నడపగలదు, కానీ ముద్రగడలాగా సర్వస్వాన్ని త్యాగం చేసి క్షేత్రస్థాయిలో నిలబడే ఆ చారిత్రాత్మక పాత్రను ఆయన ఏమాత్రం పోషించలేరు అన్నది విశ్లేషకుల స్పష్టమైన అభిప్రాయం. కాపు సామాజిక వర్గానికి ఒక స్వతంత్రమైన శక్తీకరణను అందించడం కంటే గతంలో తమను అణిచివేసిన శక్తుల ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ తన బలాన్ని ఉపయోగించుకుంటున్నారనే విమర్శ ఇక్కడ బలంగా వ్యక్తమవుతోంది. ముద్రగడ ఏ శక్తులనైతే ఎదిరించి నిలబడ్డారో పవన్ కళ్యాణ్ అదే శక్తులతో వ్యూహాత్మక ప్రయాణాన్ని ఎంచుకోవటం అనేది వారి రాజకీయ ప్రాధాన్యతలలోని స్పష్టమైన వ్యత్యాసాన్ని, ముద్రగడ లేని లోటును పవన్ కళ్యాణ్ ఎప్పటికీ పూరించలేరనే సత్యాన్ని ఎత్తిచూపుతోంది. ముద్రగడ పద్మనాభంలోని ఈ నిస్వార్థ తత్వాన్ని, ఆయన సుదీర్ఘ పోరాటాల వెనుక ఉన్న నిజాయితీని అత్యున్నతంగా గుర్తించి గౌరవించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2024లో ముద్రగడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు జగన్ ఆయనకు అపారమైన ప్రాధాన్యతనిచ్చారు. కేవలం ఎన్నికల అవసరాల కోసం కాకుండా ముద్రగడ సీనియారిటీని, వారి నైతిక విలువలను వైఎస్ జగన్ ఎల్లప్పుడూ సముచితంగా గౌరవించారు. ఒక పెద్దాయనగా, ఒక ఉద్యమకారుడిగా ముద్రగడకు దక్కాల్సిన గౌరవాన్ని వైఎస్ జగన్ ఎప్పుడూ తగ్గనివ్వలేదు. ముద్రగడ హఠాన్మరణం యావత్ రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన వేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపిన సంస్కారం రాజకీయ చరిత్రలో ఒక అరుదైన మహోన్నత ఘట్టంగా నిలిచిపోతుంది. కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి స్వయంగా వచ్చిన వైఎస్ జగన్ భౌతిక కాయానికి నివాళులర్పించటమే కాదు, ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ముద్రగడ భౌతిక కాయాన్ని కడసారి సాగనంపే క్రమంలో వైఎస్ జగన్ స్వయంగా పాడెమోశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర అగ్రనేత, ఒక సామాజిక ఉద్యమకారుడి పాడెమోయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది ముద్రగడ నిస్వార్థ జీవితానికి దక్కిన అత్యున్నత గౌరవం అయితే, వైఎస్ జగన్కు పెద్దల పట్ల, విశ్వసనీయత పట్ల ఉన్న అపారమైన సంస్కారానికి నిదర్శనం. ఆనాడు ముద్రగడను వేధించిన శక్తులు నేడు అధికార లాంఛనాల పేరిట కేవలం ప్రకటనలకే పరిమితమవుగా, వైఎస్ జగన్ మాత్రం క్షేత్రస్థాయికి వెళ్ళి ముద్రగడ భౌతిక కాయానికి భుజం కాసి అసలైన నిజాయితీతో కూడిన వీడ్కోలు పలికారు. ముద్రగడ పద్మనాభం భౌతిక కాయం కిర్లంపూడిలో మట్టిలో కలిసిపోయినా ఆయన కాపు సామాజిక వర్గ ఆత్మగౌరవ జెండాగా ఎప్పటికీ నిలిచే ఉంటారు. పదవులు, వ్యూహాత్మక పొత్తులు తాత్కాలిక విజయాలు ఇవ్వవచ్చు, కానీ నమ్మిన సిద్ధాంతం కోసం, సమాజం కోసం బతికిన నిస్వార్థ జీవితం మాత్రమే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. తన స్వార్థాన్ని పక్కనబెట్టి జాతి ప్రయోజనాల కోసం పనిచేసిన ముద్రగడ లాంటి మహనీయులను, వారికి సముచిత గౌరవాన్ని అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి విశ్వసనీయ నాయకులను ప్రజలు ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారు. ముద్రగడ ఆదర్శవంతమైన ప్రయాణం రాబోయే తరాల సామాజిక పోరాటాలకు నిరంతర స్ఫూర్తిదాయకం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.